మనం ప్రార్థన చేసుకుందాము. ఓకే. జిమ్‌లో చేరివచ్చిన ప్రతి ఒక్క సోదరి అందరికీ నా ప్రభువా మీకు స్తోత్రములు. మేము ఇలాగ కలుసుకొని ప్రార్థించుకోవడానికి, వాక్యాన్ని మేము పంచుకోవటానికి మీరిచ్చిన ఈ సమయమును బట్టి మీకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దయగలిగిన ప్రభువా, తండ్రి మీరు పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన తండ్రివి, స్తుతికి పాత్రుడవు, స్తుతి సింహాసనం మీద ఆసీనుడు అయిన ప్రభుడవు ప్రభువా. మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దయగలిగిన ప్రభువా. తండ్రి ఉదయం నుండి ఇంతవరకు నీ రెక్కల నీడలో కాచి కాపాడి భద్రపరిచిన దేవా నీకు వెళ్ళలేని స్తోత్రములు. తండ్రి కొద్దిగా నాయనా సమయంలో మాకు డిస్టర్బెన్స్ కలిగినది. మరి తిరిగి మాకు తండ్రి జూమ్ కనెక్ట్ అయినది. దీనిని బట్టి మీకు వెళ్ళలేని స్తోత్రములు ప్రభువా. నీ వాక్యము వినుటకు మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేయమని అడుగుచున్నాం ప్రభువా. మా తండ్రి మాలో తండ్రి శ్రద్ధను ఉంచండి నా ప్రభువా. ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేయండి. మనోనేత్రములను తె తె తెరిపించండి ప్రభువా. మా చెవులకు, మా హృదయాలకు నాయనా మంచి సిద్ధపాటు నిమ్మని ప్రార్థిస్తున్నాము. దయగలిగిన తండ్రి నీవు మాతో ఏమేమి మాట్లాడబోచున్నావో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచగల గొప్ప దేవుడవు ప్రభువా. మా సమస్యలు, మా ఇరుకులు, మా ఇబ్బందులు ప్రభువా ఇంతవరకు ప్రార్థనలో ఎంతో మొరపెట్టారు ప్రభువా సిస్టర్స్ నాయన. సమస్తమైన వాటి నుండి సమస్తము ఎరిగిన ప్రభుడవు నాయన. ఉన్న దేవుడవు, అన్నీ తెలిసిన దేవుడవు, సమాధానం మాకు దయచేసే దేవుడవు ప్రభా. నీ దగ్గర నుండి దొరుకుతుంది ప్రభువా మాకు మా సమస్యలకు నాయన పరిష్కారం ప్రభువా. నీ సన్నిధిలో తండ్రి వేడుకుంటున్నాము అని ప్రభువా ప్రాధేయపడుతున్నాము. ఆశతో నాయన ఏమి చేస్తున్నామో, ఏమి చూస్తున్నామో, ఏమి వింటున్నామో, ఆశతో మేము మిమ్మల్ని అడుగుతున్నామో మా మా హృదయాలను తృప్తిపరిచి ప్రతి దానికి సమాధానం మాకు దయచేయండి ప్రభువా. నన్ను మరుగు చేసుకొని మాలో సూటిగా మాతో తేటగా మాట్లాడండి ప్రభువా. వాక్యం అనే ఖడ్గము మా హృదయ అంచుల్లోనికి తండ్రి దూసుకొని చొచ్చుకొని పోవులాగు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. మా తండ్రి ఆశ, కోరిక ఏమైనా ఉన్నవేమో సమస్తము ఎరిగి ఉన్న తండ్రి లోకపు ఆశల్లో ప్రతిదీ ఉండకుండా నాయన మమ్మల్ని ప్రభువా మీ రూపంలోనికి మమ్మల్ని తీసుకోనండి. పరలోక ఆనందాన్ని మాకు పొందుపరచండి ప్రభువా. సహాయం దయచేయండి. ఆత్మీయ జీవితాలలో చాలా బలపరచండి ప్రభువా. ధైర్యపరచండి. ఆత్మ బలములను, ఆత్మ వరములను సమస్తము పొందుకొని మీలోనైనా వర్ధిల్లినట్లు మాకు కృప చూపించండి. నీలో నిలబడేలాగునైనా అంటూ కట్టబడేలాగా బలపరచమని బలవంతులని చేయండి ప్రభా. మాకు వాక్యము మా యొక్క హృదయాలలో నాటి ఆ ఆ, వాటిని విత్తులాగు మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దయగలిగిన తండ్రి, జాలి కలిగిన ప్రభా, తండ్రి సహాయం దయచేయండి ప్రభా. నీ కృప తోడుగా ఉంచమని అడుగుచున్నాము తండ్రి. ఆత్మీయ ఆహారం అందించబడుచుండగా మాకు బలాన్ని చేకూర్చండి నాయనా. నీ కృపను ప్రసాదించండి. పరలోక రాజ్య స్వతంత్రించుకునే కృపను మాకు ఉంచండి ప్రభా. అనేక మంది కుటుంబాలలో రక్షణ కార్యం జరుగులాగు వాక్యము లో అందరి జీవితాలు ప్రభావితం చేయలాగు తండ్రి నీ ఎదుట ఒక సైనికుల్లాగా సిద్ధపరచండి ప్రభా. నీ కృప హస్తముతో నీ సన్నిధిని నిత్యము తోడుగా ఉంచండి. ప్రతి ఆటంకములను ప్రభా తొలగించండి. ఈ కార్యంలో నిత్యము నడిపించమని మా ప్రభువును మా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందినాము తండ్రి. సిస్టర్ చిన్న చిన్న విషయం సిస్టర్. సిస్టర్ చెప్పండి. గారు అనంతపూర్ జిల్లాకు చెందిన వాళ్ళే. ప్రస్తుతం కుమార్తె దగ్గర కుప్పంలో ఉంటూ ఉన్నారు. సిస్టర్ గారు ట్రెజరీ ఆఫీస్ లో డిటిఓగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్. చాలా ఉన్నతమైన పదవి, ఉన్నతమైన సేవలు అందించి
రిటైర్డ్ ఇంట్లో ఉంటున్నారు. సిస్టర్ గారు షాలోమ్ మందిరానికి చెందిన వాళ్ళు. ఇది వరకు మనకు 2 సార్లు వాక్యం అందించారు. ఒకసారి సాక్ష్యం, ఒకసారి వాక్యం. ఇది 3ఓసారి మనకు చెప్పటం. పరిచయస్తులే, అనంతపూర్ వాళ్ళకి తెలుసుంటారు. కాబట్టి సిస్టర్ గారు కొత్త వాళ్ళు ఏం కాదు, మనకు పరిచయస్తులే. సిస్టర్ గారు ఇప్పుడు దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరు శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించాలని, అందరు మ్యూట్లో ఉండి సహకరించాలని మనవి చేసుకుంటున్నామమ్మా. ఇప్పుడు సమయాన్ని మన ప్రియ సోదరి సరళ సాల్మన్ గారికి ఇస్తున్నాం. సిస్టర్ గారు చెప్పండి ఇక. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. అందరికీ వందనాలు, ప్రేమ వందనాలు. మీరు నాకు ఈ సమయం ఇచ్చినందుకు మీకు చాలా వందనాలు. అలాగే కెజేక కూడా చాలా వందనాలు. నేను వాక్యము పంచుకున్నాను, మీ దగ్గర నా సాక్ష్యం కూడా పంచుకున్నాను. అయినప్పటికీ నా పేరు సరళ విజయ్ కుమారి. నేను బిఎస్సి బిఈడి చదివాను, డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయ్యాను. మా తండ్రి పేరు జింకా పాల్, మా అమ్మ హెలీనమ్మ, ఇద్దరు టీచర్స్. మేము 7 మంది పిల్లలము. అందరము మేమందరము రక్షింపబడినాము. అందరూ చాలా మటుకు అందరూ బాప్తిసం పొందుకున్నారు. తండ్రి మా కుటుంబము, నా పేరు, మా భర్త పేరు మీరు చెప్పారు. నాకు కుమార్తె, కుమారుడు. వారికి ఒక బిడ్డ. వారిద్దరు పెళ్లి అయిపోయి ఉన్నారు. ఆమె ప్రసవించి ఒక మగ బిడ్డను ప్రసవించినది. ఆ బిడ్డ కొరకు మేము ఇక్కడ ఉన్నాము. సో మా కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు మీకు చాలా వందనాలు. నేను ఒక వాక్యము మీ మధ్య చదువుతాను. యెషయా 60వ అధ్యాయము 1వ వచనం. ఎవరైనా చదివినా మంచిదే. అరుణక్క. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఓకే, ఇది యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నది. ఇది యెషయా అనే భక్తుడు దీన్ని రాశాడని చాలా ఆధారాలు ఉన్నాయి. యెషయా వచ్చేసి 1వ అధ్యాయంలోనే ఉంది. యెషయా ఏ ఏ కాలంలో రాశాడో అనేది 1వ అధ్యాయంలోనే ఉంది యెషయా గ్రంథంలో. నేనే చదువుతాను. చదవమంటావు సర్లే సిస్టర్. చదవండి సిస్టర్. ఉజ్జీయ, యోతాము, ఆహాజు, హిస్కియాను యూదా రాజుల దినములో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడుకు యెషయాకు కలిగిన దర్శనము. ఆమోజు కుమారుడికి కలిగిన దర్శనము అంటే ఆ దర్శనంలో అతడు ఆ పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకానికి ముందు అతను రాయటంలో చాలా ఆమోసు కుమారుడు, ఆయన ధైర్యశాలి, చాలా బలవంతుడైన వాడంట. ఆయన ఆమోసు. ఆయన హిజ్కియా రాజు కాలంలో ఆయనకు సలహాదారుడిగా ఉన్నాడంట వాళ్ళ ఫాదరు. అప్పుడు ఆయనకు యుద్ధము వచ్చినప్పుడు ప్రార్థించి ధైర్యపరిచి మీరు వెళ్ళండి మీకే విజయము అని ఆయనకు ఆయన సలహా ఇచ్చాడంట. సో ఆయన తన కుమారుణ్ణి యెషయాను ఎంతో అప్పుడు విజయం కలిగింది హిజ్కియాకు. అందుకు ఈ యెషయాను గురించి ఇంకా శ్రద్ధగా పెంచి ఉంటాడు. ఎప్పుడు దేవుని వాక్యము, దేవుని యందు వినయము, భయభక్తులు కలిగి జీవిస్తూ ఎప్పుడు వాక్యం ధ్యానంలోనే ఉన్నారు. అప్పుడు యెషయాకు ఈ దర్శనం కలిగిందంట. అందుకని ఈ పుస్తకం రాశారు. ఈ పుస్తకాలు కూడా చాలా రోజుల తర్వాత ఇవన్నీ పుస్తక గ్రంథాలు దొరికాయంట. ఇవన్నీ వాళ్ళు సేకరించుకొని ఎన్నో గుహలలో దొరికి సేకరించి ఇప్పుడు మనం ముందు ఉంచారు. మనం అయితే రెడీ టు ఈట్. చక్కగా మనం దీన్ని చూసుకొని బాగా దీని గురించి మనము వాక్యాన్ని పంచుకుంటున్నాము. ఆమోజు కుమారునికి కలిగిన దర్శనము ఇది. ఆయన కవి ఏ కాలంలో రాశాడంటే ఈయన 700 కాలం నుండి అంటే 681 వరకు లోపల రాశాడు. 40 సంవత్సరాలు ఆయన అది దాని లైఫ్ ప్లాన్.
రాశాడో ఆ పుస్తకాన్ని, ఆయన ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు మనము కవి పరిచర్య మనము పరిచయం చేసుకుంటున్నాము. కాబట్టి ఈయన గురించిన వాక్యాలు మనము యెషయా గ్రంథంలో ఏ విధంగా రాశాడు, ఏంటి యెషయా రాసిన ఆయన 700 నుంచి 680 వరకు రాసినాడు. యెషయా అను మాటకు ద లార్డ్ ఈజ్ సాల్వేషన్, దేవుడే రక్షకుడు. అంటే దేవుడు రక్షకుడు అనే పేరు ఆయనకు పెట్టబడినది. అంటే రక్షణను గురించి అంతకు ముందే వాళ్ళ ఫాదర్ కు తెలిసి ఉంటాది, దేవుడే రక్షకుడు అనే విషయం. అంటే ఆయనకు ఎవరు, వాళ్ళ ఫాదర్ కు. ఆయన యూదుడు, ఒక ప్రవక్త యెషయా. ఆయనకు అతడే రాశాడనడానికి ఆధారములు మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నాము. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల కాలంలో రాసినాడు ఈయన గూర్చి యెషయా రాశాడు. ఆ యెషయా ఏమని రాశాడంటే, ఆమోసు చాలా బలవంతుడు, ధైర్యశాలి అని ఉంది. యెషయా వచ్చేసి యెహోవా యొక్క రక్షణ, యెహోవా రక్షకుడు అని దీని అర్థం అనమాట. ఈయన ఆయన కలిగిన దర్శనాన్ని రాసిండు. దీని ద్వారా మనము ఈ గ్రంథాన్ని యెషయా రాశాడని ఈ గ్రంథంలో మనం తెలుసుకుంటాము. ఇది 66 వచనాలు, అంటే 66 అధ్యాయాలు ఉంది. దీన్ని మినీ బైబిల్ అని కూడా అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాయడానికి ఇది మెస్సియా గురించి భక్తుడైన యెషయా రాసినాడు. ఏమని? రక్షణ యేసుక్రీస్తు ద్వారానే, మెస్సియా ద్వారానే రక్షణ, నీ క్రియలను బట్టి కాక క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారానే నీకు రక్షణ, విడుదల, పాప క్షమాపణ, పాపము నుండి, అవినీతి నుండి, పిరికితనం నుండి, అన్నిటి నుండి విడుదల. యెషయా దేవుని దగ్గర చాలా పెయిన్ హార్టెడ్, అంటే నలగగొట్టబడి, అంటే ఇర్మియా కన్నీటి ప్రార్థన చేసేవారు, ఈయన మాత్రం నలగగొట్టబడి పెయిన్ఫుల్ గా దేవుని దగ్గర ప్రార్థించేవాడు. ఈయనకు ఎందుకు అంత ఆశ? ఆయన ఎంతో మంచివాడు, రక్షింపబడినాడు, నీతిగా జీవిస్తాడు, ఇతడు పరలోక రాజ్యానికి పోతాననే నిరీక్షణ ఉన్నది. ఎందుకొరకు ఈయన ఇంతగా ప్రలాపిస్తున్నాడు, దేవుని దగ్గర బాధపడుతున్నాడు అంటే, ఇది సొదొమ గొమొర్రాలాగా ఈ పట్టణము. అప్పుడు ఈ టైంలో ఏమైందంటే, ఇప్పుడు మన ఇంతకు ముందు యూదా అని లేదు. అప్పుడు యెరూషలేము, ఈ ఇజ్రాయేలు, యూదా. ఇజ్రాయేలు నార్త్ లో, యూదా సౌత్ లో ఉన్నింది. 2 రాజ్యాలుగా ఉన్నాయి. కాబట్టి ఇశ్రాయేలీలు కొంచెం ఎక్కువ భక్తి తక్కువగా ఉండే జనాంగం లాగా ఉన్నారు. యూదా వారు కొద్దిగా ఎక్కువగా దేవుని భక్తిలో నాటబడి ఉండి, రక్షకుడు మా కొరకు ఉదయిస్తాడు అనే వారికి ఉన్నది. ఎందుకు ఉన్నదంటే, వాళ్ళు ఎక్కువగా గ్రంథాన్ని చదివారు. కొద్దిపాటి శేషం ఉండని ఎడల ఏమైపోతామో అనేది. ఇప్పుడు సొదొమ గొమొర్రాలు ఏమైపోయినాయి? అలాగా నాశనం అయిపోతామేమో. దేవునికి ఇశ్రాయేలీయులకు మధ్యలో కోపం చెలరేగినప్పుడు మోషే అడ్డుపడ్డాడు. మోషే తన స్వాస్థ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు అడ్డుపడి. అట్లా అడ్డుపడతా వచ్చినారనమాట దేవుని దగ్గర ప్రజలు. మోషే అడ్డుపడినాడు. అలాగే కొద్దిపాటి విషయంలో దావీదు కూడా అడ్డుపడ్డాడు తెగులు వచ్చినప్పుడు. అలాంటి ప్రాధేయపడ్డము, నలగొట్టుకోవడము అప్పటి యూదా ప్రజలకు, యూదా జనాంగానికి, ఇంకా మొత్తం ఇజ్రాయేలీలకు అదొక దేవుడు వింటాడు, దేవుడు మాట్లాడతాడు, మా ప్రార్థన వింటాడు, మమ్మల్ని విమోచిస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు అనే వారికి గొప్ప ప్రగాఢత ఉన్నదన్నమాట. అలాగా ఉన్నది కాబట్టి ఈ యెషయా ఎక్కువగా నలగొట్టుకొని ప్రార్థించుకున్నాడు. పెయిన్ఫుల్ హార్ట్ తో ప్రార్థించాడు అనమాట. అప్పుడు దేవుడు పిలిచాడు. 6:8 చదువుతారా? యెషయా 6:8 నేనే చదవనా?
యెషయా 6:8 హర్రక అప్పుడు ఏమన్నా నేను చదువు. ఎవరిని పంపెదనో మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు ఉమ్, సెలవీయగా వింటిని. అంతట ఉమ్. నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ప్రభు చాలండి. చెప్పండి సిస్టర్, ఏది చదువుతున్నారు? యెషయా 6, 6:8. 8. చెప్పండి సిస్టర్. ఆయన నీవు పోయి జనులతో ఆ, ఇట్లనము, ఈ జనులతో ఆ, ఇట్లనము, ఆ, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, ఉమ్, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. ఉమ్. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మోయించుమని చెప్పాను. అప్పుడు ఈయన ప్రభువా ఈయన ఎన్నాళ్ళ ఆ, వరకు చెప్పండి. చదవండి సిస్టర్. ప్రభువా ప్రభు ఎన్నాళ్ళ వరకని నేను అడగగా, ఆయన నివాసులు లేక పట్టణములను, మనుష్యులు లేక ఇండ్లును పాడగు వరకును, దేశము బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుష్యులను దూరంగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములో విస్తారమగు వరకును అలాగున జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడువబడినను అదీను నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఓకే సిస్టర్, చాలు. అంటే అంతవరకు మొద్దు కూడా కొట్టబడి ఉన్నది, అది తర్వాత చిగురు వచ్చింది. ఆ చిగురు నుండే మన దేవుడు ఓ, రక్షకుడు ఉదయించాడు కదా. ఆ కాబట్టి ఈయన అంటాడు, ఎవరు పోవుదురు ఎవరు వెళ్ళుదురు అన్నప్పుడు నేను అర్హుడను కానేమో, ఆ, ఆ, సిద్ధపాటు లేని వాడను అన్నప్పుడు 7:14 నేనే చదవనా? ఉమ్. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. అంటే కన్యక గర్భవతి అయ్యి కుమారుని కన్నంటే ఆ టైంలో కన్యక గర్భవతి అవుతుందంటే ఎవరు నమ్మరు. ఆ అంటే యెషయా మా కొరకు వస్తాడు అనే ఒక శుభ నిరీక్షణ ఉన్నది, కానీ వారికి కన్యక గర్భం నుండి వస్తాడు అనే ఆ అంత లేదు. కానీ ఈ 7:14లో దేవుడు మాట్లాడతాడనమాట. కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరమున ఏమి అర్థము? దేవుడు మనకు తోడే. దేవుడు దేవుడు మనకు తోడయుండును. వెరీ గుడ్. మీ దగ్గర నాకు వాక్యం చెప్పాలంటే భయం సిస్టర్. నేను అర్హత లేని దానను, తగిన దానను అసలే కాదు. కానీ వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా చేతికి వచ్చిన పనిని చక్కగా చేయడానికి నేను పూనుకున్నాను. మీరు నన్ను మన్నించండి. పేరు పెట్టబడును ఆయనకు, ఆయన ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. ఆ ఆ, కాబట్టి 7:6లో కూడా 7:6లో కూడా సేమ్ ఇదే మాట ఉంది చూడండి. 7:6 శిశువు పుట్టెను. ఆ, ఆ, మనము యూదా చదవమంటారా దేశం. అండి? 7:6 మనము యూదా దేశం, అది వేరే వాక్యం. అదే వేరే వాక్యం అదే సిస్టర్. వేరే వాక్యం సిస్టర్. 11 సిస్టర్ 9:6లో ఉంది చూడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను 9:6 సిస్టర్. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ ఈ ఈ వచనాలు చూపించి ఈ వచనాలు అంటే అప్పుడు ఆయనే రాశాడు కాబట్టి ఈ మాటలు యెషయాతో ప్రభువు మాట్లాడి, నువ్వేం భయపడవద్దు, నువ్వు నేను అన్ని నీకు సూచనలు చూపిస్తున్నాను, మొద్దు నుండి చిగురు పడుతుంది, కన్యక గర్భవతి అయి కుమారుని కంటాది, తర్వాత శిశువు పుట్టును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన భుజుల మీద రాజ్యభారం ఉన్నది అని ఆయన అన్నీ చెప్తాడు. అప్పుడు ఆయన ఈ గ్రంథాన్ని రాయటానికి ఆయనకు కొంచెము సమయానుకూలమైంది. అంటే మనసు వచ్చింది కాబట్టి
ఇప్పుడు నేను అర్హుడని కాను, నేను ఇది అది అని అంతా చెప్తా వచ్చాడు. కాబట్టి ఈ యెషయా గ్రంథాన్ని రాశాడు. ఎన్ని రోజులు రాశాడో మనకు తెలియదు. ఒకవేళ ఈయన 66 గ్రంథాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క అంటే ఇది మినీ బైబిల్ అన్నారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క పుస్తకాన్ని పోలి దాని భావాన్ని చూపించే విధముగా ఉన్నది. ఆ, ఇది ఈ ఇది ఎక్కడ ఉందంటే 65, 66 అధ్యాయాలలో ఒకటి ఉంది. రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా వస్తాడు అని సెకండ్ కమింగ్ కూడా దీంట్లో చూపిస్తాడనమాట యెషయా. యెషయా 14:12లో తేజో నక్షత్రము అంటే లూసిఫర్. మనం ఇంగ్లీష్ లో చదివితే తేజో నక్షత్రం ఎక్కడుంది అంటారు, కానీ తేజో నక్షత్రాన్ని ఇంగ్లీష్ లో లూసిఫర్ అంటారు. దాన్ని కూడా ఆ, ఆ, త్రోసి వేస్తారనమాట. ఇప్పుడు 65, 66లో త్రోసివేసి రెండవ అక్కడ అది దానికి దీనికి సహాయకరంగా ఉంది. ఇది ఈయన కవి పరిచయము, ఈయన ముఖ్య ఉద్దేశము. తర్వాత వచ్చేసి నేను ఒకే ఒక వచనాన్ని తీసుకున్నా. యెషయా 61, 2 వచనాల్లోనే ఇది ఒకటే ఉంది. ఇది 60వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నాం కదా ముందే. యెషయాను గురించిన ఒకటే ఉంది. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీ మీద ఇది 1వ అధ్యాయము. దీన్ని మామూలుగా అంటానే రైజ్ అండ్ షైన్ అంటా ఉంటారు కదా, మామూలుగా రైజ్ అండ్ షైన్ అని చెప్తా ఉంటారు. లెమ్ము లేయండి, వెలుగు వచ్చిన్నది అని. అప్పుడు ఈ వెలుగు దేవుని వద్ద నుండే వస్తుందని వాళ్ళకు తెలుసు. ఈ వెలుగు ఎవరికి? యెషయాకు ఎవరు వెలుగిచ్చువాడు లేడు, ఏమి లేడు, దేవుని వద్ద నుండి ఆ వెలుగు వస్తుందని వాళ్ళకు తెలుసు. మరి వచ్చేసి వెలుగు తేవాలని దేవుడు వారికి తేజరిల్లిండు అనమాట. లేచి తేజరిల్లినాడు. ఆయన తేజరిల్లవలసిన పని ఆయనకు వచ్చిందనమాట. అందుకే లెమ్ము తేజరిల్లుము అని ఈ వాక్యం చెప్పినారు. అంటే వెలుగు వాళ్ళకు ఇవ్వాలని దేవుడి ఆలోచన. కాబట్టి లేచి తేజరిల్లుము. మనము వెలుగు కావాలి అంటే లేయాల, లేచి చూడాల. అక్కడే గదిలో ఉంటే మనకు వెలుగు రాదు. వెలుగు వస్తుందేమో గాని కొంచెంగా వస్తది. పూర్ణ వెలుగు రావాలంటే మనము లేయాల. ఉన్న పాటునే లేకుండా, ఉన్న స్థలంలో నుండి లేకుండా మనము లేయాల. వెలుగు దేవుని వద్ద నుండి వచ్చి దేవుడు నీ మీద వెలుగు ప్రకాశింప చేయాలని ఉన్నాడు. చీకటి అంధకారం మనందరికీ ఉన్నది కాబట్టి ఆ టైంలో లైట్ అవసరము. లైట్ అంటే ఆత్మీయ వెలుగు ఒకటి ఉంటుంది, భౌతికంగా ఉండే వెలుగు ఒకటి ఉంటుంది. అంటే దీన్ని హృదయం గురించి దేవుడు చెప్పి ఉన్నాడు. హృదయం అనే దానిలో లేస్తేనే గాని వెలుగు రాదు. ఆ హృదయాన్ని మనం చెలింప చేయాల. ఉన్న భౌతికమైన దానిలో ఉంటే ఆత్మీయ వెలుగు ఉండదు, అది తేజరిల్లదు, అది పనికి రాదు, అలాగే ఉంటది. ఆయన వెలుగుని మీద ప్రకాశించుచున్నది, లెమ్ము తేజరిల్లుము అన్నప్పుడు మనము ఆయనకు ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాము. మనము లేపినాడు దేవుడు. పడిపోయిన స్థితిలో మనము జోగుచున్న స్థితిలో మనల్ని లేపి ఉదయింప చేసినాడు, మనలో వెలుగు ప్రకాశింప చేసినాడు. అందుకని మనం ప్రతిరోజు ఆయనకు థ్యాంక్స్ చెప్పాల. ప్రభువా, ఈ రోజు నాకు వెలుగునిచ్చావు, ఈ రోజు ఒక రోజునిచ్చావు అని మనము ఆయనకు ప్రతిరోజు కృతజ్ఞత చెల్లించాల. మనము ఈ వెలుగును అనుభవిస్తున్నాము కాబట్టి. అంటే ఈ లోకంలో అందరూ వెలుగు చూస్తారు, సూర్యుని చూస్తారు, అందరూ చూస్తారు. కానీ నేను చెప్పబోయేది ఆత్మీయమైన వెలుగు. ఈ వెలుగును మనం అనుభవిస్తున్నాము కాబట్టి ఇతరులకు కూడా మనము పంచాల.
దేవుని ఆశీర్వాదములు పొందుకుంటున్నాము కాబట్టి ఇతరులకు కూడా వాటిని మనం పంచాల. ఇప్పుడు మనము దేవుని వెలుగు అంటే మనము చీకటిలో ఉన్నాము, అంధకార స్థితిలో ఉన్నాము, మనకు దిక్కు తోచని స్థితిలో ఉన్నాము. అప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చి మనల్ని లేపి చేయి పట్టి నిలబెట్టినప్పుడు మనకి ఎంతో సంతోషంగా ఉంటది. మనం పడిన స్థితిలో మనం జోగిపోయే స్థితిలో ఉన్న స్థితికి మనము ఉన్నప్పుడు మనము అలాగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు చేయి పట్టి నడిపించాడు. ఏమని నడిపించాడంటే 1వ యోహాను 1 నుండి 15 వరకు ఉన్నాయి. ఎవరైనా స్పీడ్గా చదివితే చదవచ్చు. 1:15. అవును. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాను. ఆ జీవం ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరుచుతున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దానిని మీకును తెలియచేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకే మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఏ మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడ్ల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపం చేయలేదని చెప్పుకునేలా ఆయన్ను అబద్ధకునిగా చేయువారు మగుదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. చాలా సిస్టర్. ఓకే సిస్టర్. 4వ వచనంలో ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు సాక్షిగా వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చును, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ ఆయన అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారి దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలనైనను శరీరేచ్ఛలైనను అయినను పుట్టిన వారు కారు. అందుకు ఇది వెలుగు. ఆయన వెలుగు నుండి ఆయనలో వెలుగు ఉండెను, ఆ వెలుగు వచ్చెను, వెలుగు మనుషుల మధ్య సంచరించుచూ ఉన్నది, కానీ మనుషులు ఆ వెలుగును గ్రహింపలేదు, చీకటిలోనే సంచరించుతున్నారు. ఆ గతి అంతమే, చీకటి అంతమే అని వారికి తెలియదు. ఆత్మీయ వెలుగులో ఉండి ఆత్మీయతలో వెలుగు పొందాలంటే తన్ను ఎవరు అంగీకరించిరో వారందరికీ తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయనకు అధికారం అనుగ్రహించెను. ఇంత బ్రతుకు బతికి మన తండ్రికి మనం పిల్లలు కాదంటే ఎలాగూ, అలాగే మనము ఎప్పుడైతే ఆయన పిల్లలం అవుతామో అంటే పూర్తిగా అంగీకరించినప్పుడు, మన ఆధార్ కార్డుకు మన తండ్రి ఎవరు, అలాగే మన తండ్రి దేవుడు, ఆయన సర్వాధికారి యేసు క్రీస్తు. ఆయన నుండే మనకు రక్షణ వచ్చింది, ఆయన నుండే మనకు వెలుగు వచ్చింది.
కాబట్టి వెలుగు ఆ మనకు వచ్చింది కాబట్టి ఆత్మీయంగా వెలిగింపబడాల. రకరకములైన ఆ వెలుగులు చూస్తుంటాం గాని అవి భౌతికమైనవి. కానీ ఆ ఒక ఆత్మీయమైన వెలుగు ఒకటే మన దేవుని నుండి వస్తది. దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో వాళ్ళే వెలిగించబడేది. ఆ ఆ, ఆయన ఆ ఆ ప్రభువును యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళకే ఆ వెలుగు వస్తది. లేదంటే వాళ్ళు జీవించుచున్న మటుకే కానీ వాళ్ళు అంధకారంలోనే జీవించుచున్నారు. ఆ ఆ కాబట్టి వారికి ఏ మాత్రము దేవుని ఆ, స్వాస్యము వారికి అందదు. వారికి దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశము వారికి ఉండదు అన్నమాట. 9:5 జాన్ 9:5 ఉంది, 8:12 ఉంది. ఆ ఇవన్నీ దేవుడు ఆ, మనకు దేవుడు అందించిన వాక్యాలు. కాబట్టి ఆ, మనం దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే ఆ దేవునితో నడవాలి అంటే వెలుగు కలిగి ఉండాల. వెలుగు ఉండాలే కానీ ఆ వెలుగైనా ఉండాలి, కనీసం మిర్రర్ లాగైనా ఉండాలి అంట. మిర్రర్ అంటే ఆ వెలుగును ప్రతిబింబింపజేస్తది. అంటే కొంచెం వెలుగు అట్లా పడితే దాంట్లోంచి ప్రతి కొంచెం వెలుగు వచ్చేస్తది అవతలి వారికి. అలాగైనా ఉండాలంట, దేవునిలో ఉండాలా. దేవుడు వెలిగించినప్పుడు అంటే ప్రతిబింబంగా అంటే వెలిగించబడిన వారితోనైనా, దేవునితో వెలిగించబడిన వారిలో వెలుగు ఉంటుంది కదా, వారిలో ఉంటే వారి నుండి కొంచెమైనా మనకొస్తది. వారితో ఉండాలా అనేదైనా ఉండాలన్నమాట. దేవుని కృపను పొందుకోవాలా అంటే దేవుని వెలుగు ఉండాలి. ఊరికేనే మనము నాకు నాకు కృప చూపించండి, కనికరం చూపించండి, ఆశీర్వాదాలు ఇవ్వండి, మా కుటుంబాన్ని కనికరించండి, మా బిడ్డలను కనికరించండి అంటే అందులో వెలుగు లేదు కాబట్టి వెలిగించబడవు. అవి పునరుద్ధరింపబడవు. అవి మనకు ఫలితము రాదు వాటి ద్వారా. కాబట్టి ఫస్ట్ మనము మన హృదయాలను వెలిగించుకోవాలంటే మనము తెలుసు కదా ఏమని ఇచ్చిండ్రు. ఎవరైతే ఎందరో అంగీకరిస్తారో వారందరికీ నా నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చినాడు. ఆయన పిల్లలు అయ్యాలంటే ఆయన అంగీకరించాలా, ఆయన యందు విశ్వాసం ఉంచాలా. విశ్వాసం లేదు, అనుసరించట లేదు, అన్ని కావాలి అంటే మనకు రావు. మొదట మనము వెలిగించబడాలా. మనము దేవుణ్ణి అంగీకరించుకోవాలా, మనము స్థిరంగా ఉండాలా. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తది మన కుటుంబాలలో క్రీస్తు ప్రభువే వెలుగై ఉన్నాడు కదా, మనం ప్రయత్నించలేదేమో, మనం అడగలేదేమో, దేవుణ్ణి గురించి ఇతరులకు పంచలేదేమో అని ఆ విధంగా జీవించటానికి మనం ప్రయత్నిస్తాము. కానీ ఆ వెలుగు మినుకుమనే వెలుగు ఉంటది దేవునిలో. సరిగా మనము స్ట్రాంగ్ గా ఉండదు. ఇప్పుడు ప్రేయర్ చేసినారు సిస్టర్, ఎంతమంది సిస్టర్ నాకైతే అసలు గుర్తే ఉండరు. అంతమంది గురించి ప్రార్థన చేసిన, ఇతరుల కొరకు ప్రార్థించిన వారికి రెండంతల ఆశీర్వాదం వస్తుంది. ఆ విధంగా ప్రార్థించడము, ఒకరి కష్టాలు, ఇతరుల కష్టాలు మనం ఎరగటము, వారికి మనము ఆ ఆప్యాయత చూపించడము, దేవుని కనికరాన్ని వాళ్ళకు పంచటము, ఇలాగా మనము వారికి మనము సహాయం చేసినప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఇంకా వెలిగిస్తానే ఉంటాడు. ఊపితా ఉంటే గాలికి ఇంకా మంట లేగిపోతూ ఉంటది కదా, ఆ విధంగా మనము మండుతూ ఉంటాము. మనం మండుతూ ఉన్నప్పుడు దేవుని వెలుగు మనలో ప్రకాశిస్తుంది. మనమేమీ అవసరం లేదు వారికి మనం ప్రకాశింపబడినప్పుడు వారే ఆ ప్రకాశంలో వారు పునరుద్ధరింపబడతారు. వాళ్ళే సరి చేసుకుంటారు. వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం వస్తది. మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాము, ఆ ప్రభువు మాకు ఎన్నో చేశాడు, చేయకపోయినా ఆయనలోనే ఉంటాము. ఆ ప్రభువు నమ్మదగిన వాడు, ఎన్నడెన్నడు మరువడు, మారని దేవుడు, ఇస్తానన్న మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చని దేవుడు కాదు. మనం ఒకసారి ప్రభువా మా ప్రార్థనకు నీ చెవిలు ఉంచలేదు, మా ప్రార్థనకు మీ చేతులు మా వైపు ఉంచలేదు అని మనం ఎంతో ప్రార్థిస్తుంటాము. కానీ ఇంకా పునరుద్ధరింపబడాలని, ఇంకా మనం ఆయన ప్రాధేయపడుకోవాలని, చిన్నదాని కోసం కాకుండా సంపూర్ణత ఆయన మనకి ఇవ్వాలని
ఆయన మనకు మౌనంగా ఉంటాడు. ఆయన చేయటానికి శక్తి గల సమర్థుడు. ఏ జరిగినా అది చేసే దేవుడు. ఆశను నెరవేర్చే దేవుడు. మన ఆశను తప్పక నెరవేరుస్తాడు. అలాగే ఈ వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే దేవుడై ఉండెను. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. లోకం ఆయన్ను గ్రహించలేదు. ఇంకా ఆయనను ఎవరు గ్రహించలేదు. గ్రహించక ఆయనను సిలువ వేసినారు. బరబ్బును విడుదల పరిచినారు. ఆయననే సిలువ వేసినారు. అవును, నా పిల్లలు ఆ, నన్ను నా మాట వినలేదు అని అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు నెరవేరినాయి. నన్ను తుణీకరించినారు అని దేవుడు ఆ మాట మనకు ఎప్పటి నుండో బాధ కలుగుతుంది. బిడ్డలను పెంచి తిని కని పెంచి తిని వారు నా మాట వినలేదు, నాకు తిరుగుబాటు చేసి ఉన్నారు అని. అలాగే ఈయన పిల్లలు, దేవుని పిల్లలే ఆయనను సిలువ వేసినారు, సిలువకు అప్పగించినారు. ఆయనను మన కొరకు మెస్సియాగా, లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చినందుకు ఆయనకు మనము ఆ ఎంతో మనము ఈయన వెలుగు, ఈయనలో జీవం ఉన్నది, ఈయనలో ప్రాణం ఉన్నది, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఈయనను మనము ఎన్నడూ మనము విడనాడకూడదు, మనసు మర్చిపోకూడదు. మరవని దేవుడు ఏమై ఉన్నాడో మనకు ఆయనే మనకు ఆధారమై ఉన్నాడని వారు తెలుసుకోలేదు. ఆయన కొంతమందికి మాత్రమే అదే శేషం. కొంతమందికి మాత్రమే, అది ముఖ్యంగా స్త్రీలే ఆయన వెంబడి ఉండేవారు. ఆయన వెంబడి ఉండేవారు. శిష్యులంతా విడనాడిపోయినారు. తాను ఉన్నాడు, తల్లిని చేర్చుకో అన్నప్పుడు ఉన్నాడు. ఆ స్త్రీలు ఎంతో విలపిస్తున్నారు. హృదయంలో గుండె కోత. మన బిడ్డను ఎవరైనా చీలలతో కొట్టి రక్తమంతా కారిపోయి 1 నిమిషం 2 నిమిషాలు కాదు. ఏషియాదైతే ఏషియా దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటే ఆ ప్రభుత్వాలు ఎట్లా ఆయనను సిలువ వేసినాయంటే, ఒక చెట్టుకు నిలువుగా కట్టి వేసి ఒక చెక్క రంపంతో చూసేసినారంట. ఆ రంపము సాయంత్రం వరకు తెగలేదంట మనిషిని. అంటే చెక్క రంపం ఏమి తెగుతుంది? తెగదు కదా. ఐరన్ రంపం అయితే తెగుతుంది. అట్లా సిలువ వేసినారు ఆయన. ఆయన కొరకు హతసాక్షులైన వారు కొద్దిమంది. అంటే కొద్దిమంది మనం గుర్తించుకోవచ్చు. ఆయనను వెంబడించిన వారు వెనుతిరిగారు. ఆయనను సిలువ వేసేటప్పుడు ఎవరు వెంబడించలేదు. ఆయన ఎరిగిన వారు కూడా నేను ఎరగను అన్నారు. సో ఆయన అంటున్నాం కానీ మనము అలాంటి వారమే. ఇప్పుడు ఈ దినాలలో దేవుని సువార్త ప్రకటించబడుతున్న ఈ దినాలలో దేవుని వాక్యము అందించబడుతున్న ఈ దినాలలో మన ప్రభుత్వాలు ఇంతకు ముందు లేవు. 1890 నుండి, అంటే మా ఫాదర్ వాళ్ళ, మా అమ్మ వాళ్ళ డాడీ, అంటే ఆయన 76 years బ్రతికారు. ఆయన పుట్టినప్పటి నుండి ఇక్కడికి వచ్చిన ఫారినర్స్ చక్కగా వాక్యం అందించేవారు. వాళ్ళకు తెలుగు రాదు కాబట్టి ట్రాన్స్లేటర్ గా ఉన్నారు మా తాతగారు. ఆయన చెప్పేవారు. అప్పుడు నుండి వీళ్ళు ఉండి ఇంతగా ఉన్నప్పుడు, అప్పుడు లేదు. అప్పుడు నుంచి దాదాపు శతాబ్దమున్నర వరకు లేదు ఈ తిరుగుబాటు, ఈ వ్యతిరేకత. ఈ దినాలలో వచ్చింది. ఈ దినాలలో ఎందుకు వచ్చింది, ఏమి అని మనము ఎంతో ఆశతో, ఎంతో వేదనతో ఇప్పుడు యేషయా ప్రార్థించాడు కదా, మొరపెట్టాడు కదా. ఈ విధంగా శేషించిన జనం కోసము ప్రార్థించాడు కదా. ఆ విధంగా మన సేవకుల కోసం మన తండ్రి సువార్తను ఆటంకపరిచే ప్రతి ఒక్కరి మనసులను మార్చాలని ప్రార్థించుతూ ఉండాల. ప్రార్థన ఎంతో చక్కగా చేస్తారు మీరు. అలాంటి వాళ్ళు ఇప్పుడు దుర్మార్గులు ఎక్కువైపోయినారు, చీకటి శక్తులు ఎక్కువైపోయినది. వెలుగుని ఎవ్వరు పట్టించుకోవడం లేదు. అసలు యేసుక్రీస్తు
ప్రభు అని ఎవరు ఆ ఎరగకుండా ఉన్నారు. ఆయనను ఎక్కువగా నమ్మటం లేదు. లోకమంతా చీకటిగా ఉన్నది, నీ మీదికి మాత్రమే వెలుగు ఉదయించినది, నీ నామ మీదికి వెలుగు ఉదయించినది. లెమ్ము, తేజరిల్లుము, ఆయనను కూర్చి ఆయనను ప్రకటించాల, బయలుదేరాల. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది, నువ్వు ఈ వెలుగును అందరికి పంచు, అందరిని ప్రకటించు అని దీని ఈ ఎఫ్ఎస్సి 5లో కూడా ఉంది. ప్రియమైన పిల్లలు ప్రేమ కలిగి ఉండాలి, ఎవరైనాను అపవిత్రం కాకుండా, లోభత్వం లేకుండా ఇలా ఉండాలి అని దాంట్లో ఉంది అన్నమాట. పరలోక తండ్రికి సంతోషకరంగా ఉన్నాడు, దేవుడు వెలుగు గా ఉదయిస్తున్నాడు మనలో అని మనకు ఆ ఎఫ్ఎస్సి 5లో చెప్పబడినట్టు వారు వెలిగింపబడాలా, వారు క్రీస్తుని అంగీకరింపబడాలా అని వేదన, బాధ, అదేంటంటే హార్ట్ఫుల్ పెయిన్ కు తెలుగు అర్థము సరిగా వెతికితే దొరకలేదు. అంటే సరిగా ఆ అర్థం నాకు సరిగా మనసుకు నచ్చలేదు. అలాంటి బాధ కలిగి ఉండాల. ఎక్కడో లేరు, మన కుటుంబంలోనే ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు. వారి గతి ఏమి, వారికి మనం చెప్పలేకుండా ఉన్నాము, వారు వినలేకుండా ఉన్నారు, వారు నశించి నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనము వారికి ఏమి చెప్పలేదు, వారి కొరకు బద్ధులమై ఉంటున్నాము. వారికి విడుదల కావాలా, ఆ పాప జీవితం నుండి విడుదల కావాలా, ఆ నశించి నరకానికి వెళ్ళే మార్గము వారికి తప్పింపబడి జీవ మార్గంలోనికి రావాలా. ఇలాంటి వెలుగును వారికి మనము ప్రకటించాలా, వారికి దేవుని వాక్యాన్ని మనం అందించాలా, వారికి యవనస్తులకు గాని, పిల్లలకు గాని అందరికీ మనము ప్రకటించాలా. మన పిల్లలను మనము కొంతమంది సిస్టర్స్ చక్కగా పిల్లల్ని పెంచారు, మంచి ప్రయోజకులను చేసి వారి ప్రతి నడత ప్రతిదీ వారికి దేవుని చేత ప్రభావితం చేసి మంచి గా ఉన్నవారే కానీ వారు అలా పెంచబడ్డారు అంటే ప్రతి ఒక్కరూ అలా ప్రయత్నించాల. ఇప్పుడు చూడండి, ఎంతమంది రాలిన ప్రతి రక్త బిందు చుక్క కూడా ఒక చరిత్రను రాసింది. రక్తము చిందించబడిన ప్రతి ఇది ఎంతమంది చిందించబడ్డారు, ప్రతి దేహము ఆ నేల కొరిగిపోయింది, ప్రతి దేహము ఎవరెవరు చంపబడ్డారో వాళ్ళు క్రీస్తు మార్గాన్ని నిలిపినారు. వాళ్ళు ప్రయత్నించే వారి ప్రయత్నాలు ఎంత ప్రగాఢమైనవి. మరణానికి వెరవలేదు, మరణించినా వారు చావలేదు. వారి రక్తం మనకు, వారి సద్గుణాలు మనకు పాఠంలాగా ఉన్నాయి. ఎప్పుడైనా మనం ఏం చేస్తామంటే, మనది ఏదన్నా చెరిపేస్తే, మనకి ఏదన్నా మంచి చేయకపోతే ఓడిపోతాము అనకుండా నెమ్మదిగా ఉంటే అదే నేంటది. ఒక వర్డ్ ఉంది, తల వంచితే ఓడలేదు అని. అట్లా తల మనం వంచుకున్నప్పుడు ఓటమి కాదు, అది సరిగా వస్తది. మన మందిరాలను కొట్టారు, మన ఫర్నిచర్స్ ను ధ్వంసం చేశారు, మన వాళ్ళని తీసుకుపోయి అన్యాయంగా జైళ్ళలో పెట్టారు. ఇలాంటి స్థితిలో, ఇలాంటి దేశంలో, మనము ఇలాంటి రాష్ట్రాలలో మన బిడ్డలు ఎదుర్కొంటున్న అనేకమైన బాధలు మనం చూస్తూ మనం ప్రార్థించాలంటే, ఏషియా మనకు పెయిన్ఫుల్ హార్ట్ తో మనం అందరి కొరకు ప్రార్థించాల. అందరినీ మనము ఎక్కువగా ప్రార్థించే వాళ్ళముగా ఉంటాం. మనం మోకరించలేని స్థితిలో ప్రార్థించవచ్చు. ఈ ఈ ఈ సాక్షులు, విశ్వాసము, వీరులు, ఈ త్యాగము, ఇవన్నీ వృధా కాదు, ఎప్పుడు ఈ పరలోకానికి విత్తనాల్లాగే ఉంటాయి.
మనం మన సాక్ష్యాలు, మన విశ్వాసము, మనం చేసే ప్రతి పని ఈ లోకంలో మనకు తగదనుకుంటారు. కానీ పరలోకం మన సొంతం అవునట్లు మనం ప్రార్థన చేయాలా. మనమే కాదు, మనము ఒకరిని మనం దేవుని వైపు నడిపిస్తే మనము ఆకాశంలోని జ్యోతుల వలె ఉంటామంట. ఆయన మనల్ని జ్యోతుల్లాగా ఉంచుతారంట. మనం చెప్పే మాటలు, చేసే నడవడిక. నా దగ్గరికి ఎవరైనా, నేను డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నాను, నా దగ్గరికి ఎవరైనా వచ్చినారంటే అది న్యాయబద్ధంగా ఉంటే నేనే ఆ గంటలోనే చేసేస్తా. అది న్యాయబద్ధంగా లేదని అనుకో, కొద్దిగా టైము ఇవ్వండి, తర్వాత చేస్తాము అని మౌనంగా కొద్దిగా నెమ్మదిగా చెప్తాను. ఆ అమ్, అప్పుడు వాళ్ళు మన మాటకి విలువిచ్చి వెళ్తారు. అప్పుడు వాళ్ళు అంటారు, ఏమని అంటే, వీళ్ళు ప్రభుని ఎరిగిన వారేమో అందుకే ఇంత బాగా చెప్పారు అని అనుకున్న వాళ్ళు ఒకరు ఇద్దరు నాకు వినపడినది. అలాగే మనము దేవుని వెలుగును వాళ్ళకు ప్రకటించాల. అంటే మనం మౌనంగా ఉంటాము, మన మాటలు, మన పనులు ఏవైనా వారికి దేవుని వెలుగును కనపరుస్తాయి. సో వాక్యాన్ని మాత్రమే వెంబడించాలి. వాక్యం ఏ విధంగా ఉందో ఆ విధంగానే వెంబడించాలి మనము. ఆ నా తప్పు లేనప్పుడు నేను సువార్త చేసుకుంటాను అని అట్లా మనము ఎదురుగా ఉండకూడదు. ఒక వాక్యం ఇచ్చాడు దేవుడు, ఆ మిమ్మల్ని ఆమె అరణ్యంలోనికి పంపుచున్నాను, పావురముల వలె నిష్కపటముగా, పాముల వలె వివేచన కలిగి ఉండండి. ఈ అరణ్యం అనే లోకంలోనికి మనం వస్తున్నాం కాబట్టి పావులు ఎంత షార్ప్, ఇక్కడ చిటిక అంటే ఇక్కడ వెళ్ళిపోతాయి. కానీ అది విషయము పడగ ఎత్తిందంటే మనమే పారిపోతాం, కానీ అది వెళ్ళిపోతుంది. అలాగే ఆ మనము ఎంతో నెమ్మదిగా ఉండాల. పావురములు ఎంత తెల్లగా ఉంటాయి, అంత తెల్లగా మనము మన హృదయాన్ని ఉంచుకోవాల. కపటం లేకుండా నెమ్మదిగా ఉండాల. అందుకు ప్రభు బిడ్డలను మనం ఆకర్షించుకోవాలి. ప్రభువులోనే మనము వారిని పొందుకోవాల. మన వెలుగును వారికి ప్రకటించాల, మన వెలుగును కనపరచాల. అలాగే ఇవన్నీ చేయాలంటే మనము కొంచెం క్షమించాల వాళ్ళను. లేకపోతే మనము వారికి క్షమించమని దాని కనికరాన్ని చూపిస్తూ, దానికి వాళ్ళకు కొద్దిగా విధేయతలు చూపిస్తూ, తగిన సమయంలో వారిని రాబట్టుకోవాలి తగిన విధంగా. అలాగా ఒక్క హృదయాన్ని వెలిగించేదానికి మనకు దేవుడు అవకాశం ఇస్తాడు. ఎందరినో వాళ్ళు అనేకులను వెలిగిస్తారు. ఆయన పిలుపు వల్లనే మనందరం నశించి ఎవ్వరం పోలేదు. అప్పటిలాగా మొత్తము సొదొమ గొమొర్రాలను అందరినీ, ఒక లోతుగా పిల్లలను తప్ప అందరినీ నాశనం చేసినాడు. అలాంటి స్థితి ఇప్పుడు లేదు. ఇంకా మారతారేమో, అప్పుడు అబ్రహాం అడిగారు కదా, ఒక్కరుంటే 10 మంది ఉంటే మీరు పట్టణాన్ని కాల్చేయరా అనే బ్రతిమాలుకునేదానికి ఇప్పుడు ఆయన మనకు సమయం ఇచ్చినాడు. ఇది ఏమంటే కనికరము ఇది రక్షణ ఉండేది ఉండే సమయము. ఈ రక్షణ, ఈ కనికరము మనము ఈ కాలంలో ఉన్నాము. ఇక ఉగ్రత దినము వచ్చిందనుకోండి, ఉగ్రత మన మీదికి వచ్చిందనుకోండి, నో కనికరము, నో ప్రతిపాదుకోవడము. రండి మా యొద్దకు రండి, మమ్మల్ని విశ్వసించండి, అంగీకరించండి. అంగీకరించిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాను అనే ఇది లేదన్నమాట. కాబట్టి అప్పుడు రాదు. ఇంకా సమయము బహు కొద్దిగా ఉన్నది, చాలా కొద్దిగా ఉన్నది, చాలా సమయం చాలా కొద్దిగా ఉన్నది. కాబట్టి మనము రక్షణ క్రీస్తు ద్వారానే వస్తుంది. పాప క్షమాపణ, మనకు విడుదల ఆయన ద్వారానే దొరుకుతుంది. మన రక్షకుడు అంటే నేను ఇంతగా నొక్కి ఒక్కానించుచున్నానంటే, పాపము, అవినీతి పేరుకొని పోయిన మన క్రియలను బట్టి కాక ఆయన రక్షణ మార్గంలోకి నడిపించబడాలంటే ఆయన వెలుగును మనలో ప్రకాశింప చేయాల. అంతేకాని ఈ యెషయాని ఎందుకు తీసుకున్నానంటే, ఆయన పెయిన్ఫుల్ హార్ట్ దేవుని దగ్గర
బాధారహితమైన హృదయంతో ప్రార్థన చేస్తాడంట. ఏమని ఎందుకొరకు ఆయన ప్రార్థన చేశాడు? నాకు మంచి భార్యని, ఆయన భార్య కూడా మంచి ఉమ్, ఆ, ఈ ఈ ఇది భక్తురాలే. వారికి ఆయనకు ఒక కుమారుడేమో. ఆయన గురించిన పిల్లల గురించినది ఏమీ నాకు సరిగా అవగాహన రాలేదు దీనిలో చదివిన దాన్ని. ఒకవేళ దాని విశేషణాలు చదివితే ఏమైనా తెలుస్తాయేమో. దేవుని ఆ, దేవుని ఎడల కొద్దిపాటి వారికైనా క్షమాభిక్ష దొరుకుతుందేమో. కొద్దిపాటి వారి వలనైనా ఈ ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ మనుషులను ఆయన నశింప చేయడేమో అనే యొక్క ఆ ఇదితో ఆయన ఎక్కువగా ప్రార్థిస్తున్నాడు. ఎక్కువ మనము దాని గురించి చెప్పుకోవాలనుకున్నది ఏమీ లేదు ఈ వాక్యంలో. ఆ ఈ వెలుగు వచ్చే ముందు, ఈ వెలుగు మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో పాపము, మనలో శ్రమలు, మనలో గుడ్డితనము, బ్లైండ్నెస్, నీ చేతిలో మా జీవం ఉన్నది, ఆయన ఆలోచనలు, నీ ఆజ్ఞ లేనిదే మా కంచె ఎవరు దాటటానికి శత్రువుకు అసాధ్యము. అపవాది తంత్రములను తునాతునకలు చేయదగా ఒకే ఒక ఆయుధము ఆయన వెలుగు మాత్రమే సాధ్యము. ఆ అలాగే ఆ సమస్తము ఆయన చేతిలో ఉన్నవి, ఆయనే సాధ్యము. ఆ మన సాక్ష్యం ఏమైంది? మనం సత్యంలో నడుపుతున్నామా, నింపుకొని ఉన్నామా, వెలుగొందుతున్నామా, పాత్రలుగా ఉన్నామా, పగిలిపోయిన పాత్రలుగా ఉన్నామా, సరిచేసి వాడుకొనబడే పాత్రలుగా ఉన్నామా? ఈ విధంగా మనము దేవుని దగ్గర ఆ ఎక్కువగా ఉండాలని. పాపము ఒక ఒక విధంగా అది పోవాలంటే అది చాలా కష్టం. పాపము హృదయంలో, జీవితంలో నాటుకున్నదంటే, శ్రమలు అంటే కొద్దిగా అలల్లాగా కొద్దిగా తట్టుకోవచ్చు. ఆ గుడ్డితనం అస్సలే మనకు మూఢనమ్మకాలు. గుడ్డితనము నేను పట్టిందే రెండే కాళ్ళు అనేది గుడ్డితనము ఆ, పెట్టుకోకూడదు. కాబట్టి మన మనకి ఏమంటే మనలో పాపం పోవాలా, మనము వెలుగొందాలా. ఇవన్నీ పోయినట్టయితే, పాపం పోయినట్టే వెలుగొందుతాం. వెలుగొందినప్పుడు ఆయన రాజ్యానికి వారసులైతాము. ఆ విధంగా మనము దేవునిలో నింపుకొని, దేవుని నిలుపుకొని, వెలుగొందిన పాత్రలుగా ఉండి, పగిలిపోయిన సరిచేయబడిన పాత్రలుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇంకా ఆ అమ్, ఆ, యెషయా భక్తుణ్ణి మనము ధ్యానించుకుంటే, ఆయన ఇలాంటి శ్రమలు పొందిన వాడే. ఇలాంటి ఆ ఎంత పెద్ద మంచి ఆ మంచి కుటుంబంలో, హైయర్ కుటుంబంలో ఉన్నప్పటికీ ఆయనకు కూడా చాలా ఈ వీళ్ళ నుండి, ఈ ప్రభుత్వాల నుండి, రాజుల నుండి ఎంతో కష్టాలను ఎదుర్కొన్నాడు. మనము దీని ఫలితము నేను చెప్తున్నా, దీని కంక్లూజన్ ఏమంటే, మనము ఏదో ప్రభువుని నమ్ముకున్నాము, ప్రార్థిస్తున్నాము, బాగా అంతా మనకు జరిగిపోతున్నది, మనం బాగున్నాము అనుకుంటున్నాము కాబట్టి, కానీ మనం నిలబడలేని ఒక రోజు వస్తుంది. ఆ రోజులో మనం నిలబడతామా, ఆయన అగ్ని పరీక్షలో మనము ఉంటామా అనే దానికి మనం సిద్ధపాటు చేసుకోవాలా. సిద్ధపాటు అంటే నువ్వు నేను ఎవ్వరం కాదు, నేను నేనే నిలబడాలా, ఆయన యందు, ఆయనలో ఉండాలా. అంటే కొద్ది మంది మాత్రమే దేవుని రాజ్య, ఆయన రక్తంలో కడగబడి ఆ వారు మాత్రమే ఆ రాజ్యానికి వారసులు. ఆయన రక్తంలో కడగబడాలంటే మనము ఆయన దగ్గర వెళ్ళాల. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను బ్రతిమాలుకోవడ, వినయ విధేయతలతో ఆయన చెంత ఉండాల. ఆయన అలాగే లేదు, నువ్వు వెలగబడాలంటే నువ్వు వెలిగించు ఇతరులను వెలిగించు, అప్పుడే అపవాది నీ దగ్గర నుండి పారిపోతాడు అని ఆయన ఎంతో గట్టిగా నమ్ముకున్నాడు. ఆయన ఆ మాటను గట్టిగా పట్టుకున్నాడు దేవుడు.
మీరు ఊరికేనే నమ్ముకున్నారు, ఊరికేనే మీకు పరలోకం వస్తాది మీరు నమ్ముకుంటే అని కాదు. అది అనేక అలలతో అనేక విధంగా కొట్టబడికి తిప్పబడినా కూడా అది నిలవబడాల, నిలిచి ఉండాల, ఇతరులను నిలవబెట్టడానికి అది ఉదాహరణగా అది ఉండేటట్టు ఉండాలి. అప్పుడు కానీ మనము పరలోక రాజ్యం చేరలేము. ఇప్పుడు మనకేమంటే సమయం కొద్దిగా ఉన్నది, రాబోవాడు తొందరగా వచ్చుచున్నాడు. కాబట్టి మనం అందరము సిద్ధపాటు కలిగి ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు 10 మంది బుద్ధిగల కన్యకలు, మన వాళ్ళంతా చాలా మంది బుద్ధిగల కన్యకలు. నేను చూసి ఆశ్చర్యపోతుంటాను. నేను వాళ్ళని చూసి నేర్చుకుంటూ ఉంటాను. వాళ్ళు ఎంతో చక్కగా సమయానికి వచ్చి ప్రార్థించి, ఇంట్లో వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. అన్ని పనుల ద్వారా వారు ఎంతో చక్కగా అన్ని పనులను చేసుకొని సమయానికి వచ్చి ప్రభువు చెంత కూర్చొని మరియలాగా ఉత్తమమైన దాన్ని గ్రహించి వారు ఇంట్లో ఆచరిస్తూ ఉంటారు. ఈ విధమైన ఆ, మ్, సహాయం మనకు దేవుడి నుండి వస్తున్నది. కాబట్టి యెషయా లాగా మనము ప్రార్థించే వారము, బాధాదగిన హృదయంతో, బాధాభరితమైన హృదయంతో కన్నీళ్లు కార్చుకునే వాళ్ళము. నీ ఇంటి వారు నమ్మలేదు అది ఎందుకు అని యేసుండు అడిగినా ఏం చెప్పాలా మనము? కాబట్టి మనం వాళ్ళని వెలిగించాలా, మనం వాళ్ళని వెలిగించాలా అంటే ఇంకా ప్రార్థిస్తూనే ఉండాల వాళ్ళ కోసం. ఆ ఎక్కువగా ప్రార్థించాలా. కాబట్టి మీరందరూ ప్రార్థిస్తూ ఉంటారు. మా గురించి కూడా ప్రార్థిస్తూ ఉండండి. నాకు 5:10 వరకు టైం ఇచ్చారు. మా పాప ఇప్పుడు ఆ, మీకు ఒక చిన్న పాట అందిస్తారు. పేరు రీని మ్యానియా, ఎండి చేస్తున్నారు ఈడ కుప్పంలో సైకియాట్రీ డిపార్ట్మెంట్ లో. సో ఆమె కోసం ప్రార్థించండి. ఒక బాబు సిజరింగ్ జరిగింది. ఆ, పాపం అయినా కూడా ఎక్కువ పనులు బాధ్యతల్లో నలిగిపోతున్నారు. వాళ్ళ భర్త కూడా పాపము ఈ ఆఫీ అక్కడ డాక్టరు. అయినా కూడా ఇక్కడ చూసుకుంటారు, అక్కడ చేస్తారు అన్నిటిలో. ఈ రిని మ్యానియా కొరకు ప్రార్థించండి. ఇస్తున్నాను ఫోన్. ఆ, అందరికీ వందనాలు. నా పేరు విని. మా మమ్మీ చెప్పినట్లుగా నేను ఒక చిన్న పాట పాడాలనుకుంటున్నాను. పాడండి అమ్మా. ఓకే. ఇద్దరు వీడియో పెట్టుకోవట్లేదు నాన్న, అమ్మ నువ్వు ఇద్దరు. వీడియో పెడతాను. హూ యు ఆర్, దే కెన్ రికగ్నైజ్ యు. వీడియో వస్తుంది, రావట్లేదు కదా. వీడియో రావట్లేదా? అవునా, ఇట్స్ ఓకే. ఓకే. నాన్న సమయము పోనీయక సిద్ధపడు నా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సిద్ధలను నేను సిద్ధముగా చేసుకో, సిద్ధలను నేను సిద్ధముగా చేసుకో, రాజురాయున్నాడు వేగమే తీసుకెళ్తాడు, రాజురానయ్యున్నాడు వేగమే తీసుకెళ్తాడు. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభు ఇచ్చెనుగా, జాగు చేసినేమో నీకోసమే. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభు ఇచ్చెనుగా, జాగు చేసినేమో నీకోసమే. సిద్ధమేనా ఇకనైనా సంధింపయేసురాజుని త్వరపడగా,
సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. యేసు వచ్చు వేళకై లేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా. యేసు వచ్చు వేళకై లేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా. సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసురాజునే త్వరపడరా. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. సిద్ధలను నూనెను సిద్ధముగా చేసుకో, సిద్ధలను నూనెను సిద్ధముగా చేసుకో. రాజు రానయ్యన్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రాజు రానయ్యన్నాడు, వేగమే తీసుకెళ్తాడు. వందనాలు సిస్టర్. వందనాలంటి అందరికి వందనాలమ్మ. థ్యాంక్ యూ. చక్కగా పాట పాడారు. చక్కగా పాడావమ్మా, చాలా వందనాలు. చక్కని స్వరంతో మనకు అవసరమైన రాకడ పాట, సిద్ధపాటు పాట, సమయం పోనీయకుండా సిద్ధంలో నూనెను సిద్ధం చేసుకోవాలని చెప్తుంది. రారాజు రానయ్యున్నాడు, వేగమే మనల్ని తీసుకుపోతాడు. కాబట్టి బుద్ధి లేని కన్యకల్లాగా సిద్ధంలో నూనె లేకుండా ఉండేవారు ఇంకాక సిద్ధంలో నూనెను ఏం చేసుకోవాలంటే సిద్ధం చేసుకోవాలని చెబుతుంది. యేసు వచ్చే వేళ అయింది, లేచి ప్రార్థించమని చెప్తుంది. కాబట్టి అమ్మ ఎక్కువగా ప్రార్థించే వాళ్ళంగా ఉన్నాం. చక్కని పాట, చక్కని స్వరంతో చక్కగా పాడిన పాపకి రీనికి మన ఎస్తేర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ తరఫున వందనాలమ్మా. వందనాలంటి